ప్రపంచం మొత్తం వెతుకుతున్న మత్స్యకన్య, ఊరఫ్ జలకన్య, సాగర్ కన్యను ఎట్టకేళ్లకు రాత్రి హైదరాబాద్ లోని ఒక యువకుడు తన కల్లారా చూశానని చెప్తున్న విషయం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తింది. అంటే ప్రపంచం అంతా వెతుకుతున్న సాగర్ కన్య మన ఇంట్లోనే ఉందని నేను అస్సలు ఊహించుకోలేను మావయ్య. రాత్రి మత్తులో నేను పంపు నుంచి తీసుకొచ్చింది సాగర కన్యనా? వీళ్ళంతా నన్ను నిజంగా మర్మైడ్ అనుకుంటున్నారు. పబ్ లో వేసుకున్న డ్రెస్ రా ఇది. చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది జలకన్య. నా కోసమే ఆ దేవుడు పంపినట్టుగా ఉంది. అబ్బో వీడు చాలా చేస్తున్నాడుగా. చరిత్రలో మనిషికి మత్స్యకన్యకి మధ్య ప్రేమ కదా మొట్టమొదటిది మాదే ఉద్యోగం మావయ్య. మనిషికి మత్స్యకన్యకి లవ్ ఏంట్రా? రోబో సినిమాలో రోబోకి మనిషికి మధ్య ప్రేమ కలగలేదా? నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు ఈ సాగర కన్యకి మీరే కాపలా కాయాలి. అర్థమైందా? వీళ్ళకి నిజం చెప్పి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే బెటర్. నేను బాగా నచ్చేసినట్టున్నానే. చూడు ఇందాక నుంచి నన్నే ఎలా చూస్తుందో. ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా కోసం వెతుకుతున్న అసలు రౌడీలు వీళ్ళని పట్టుకొని టార్చర్ పెట్టి మరీ నన్ను పట్టుకుంటారు. టైం చూసి వీళ్ళకు కూడా తెలియకుండా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. నా లవ్లీతో మాట్లాడాలంటే ఒక్కటే ఒక భాష ఉంది, అదే ప్రేమ భాష, మూగ భాష. ఈ ఐటమ్ గాడెవడో మంచి కామెడీ పీస్ లో ఉన్నాడు. ఏదో నీ మూగ భాష ప్రేమ భాష అన్నావు, ఇది చూపించు. వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, నీకేమన్నా అర్థమవుతుందా? చెప్పనా? ఓకే, నువ్వు వీడికి చెప్పు, నేను ఆ చాప్ పిల్లకి చెప్తా. చెప్పు. నిన్ను చూసిన మొదటి క్షణమే నేను మరచిపోయా. నిన్ను చూసిన మొదటి చూపులోనే నా మైండ్ దొబ్బింది. నువ్వు నేను కలిస్తే బెస్ట్ లవర్స్ అవుతాం. నీలాంటి లఫుట్ గారు తగులుతాడని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని మత్స్యకన్నుళ్ళ మారుతా. అప్పుడు గాని మా నాన్న నన్ను తోక కట్ చేసి తన్ని తరివేయడు. మీరు మీ ఏదో కామెంటరీలు, మీ ఏదో డైలాగుల వల్ల కనెక్ట్ అయ్యేదల్లా డిస్కనెక్ట్ అయిపోయింది. లవ్వు చూడండి, ఎక్స్ట్రా చెయ్యి. చేపతో లవ్ ఏంట్రా? మా కళ్ళతో చూడరా, నేను ఊహించుకునే ఫ్యామిలీ పిక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏం చేస్తున్నారండి? నాతో చెప్తే నేను చేసేదాన్ని కదా. నువ్వేం చేస్తావే? ఇది చేపలు పట్టడానికి పట్టే గాలం. ఇప్పుడు దీంతో ఏం పని వచ్చిందండి? ఆ పండుగాడు కూడా మత్స్యకన్యను వేటాడటానికి పెడుతున్నాడు, మీరు కూడా ఉన్నారు. ఎందుకు అన్నావు కదా, అందుకని. ఏంటి దీంతోనే? మరి ఏమండి, దీంతో పిత్త పరిగులు కూడా పట్టలేరు. మత్స్యకన్యను పట్టడం ఏంటండి? చూడండి, ఈ మాట నాతో అంటే అన్నారు, బయట ఎవరితో అనకండి, నవ్వుతారు. మత్స్యకన్యను వేటాడమని చెప్పింది నువ్వే, ఇప్పుడు నలుగురు నవ్వుతారు అని చెబుతోంది నువ్వే. ఏ పని చేద్దామని ఎంకరేజ్ చేయమంటే? ఇప్పుడు నేనేం ఎంకరేజ్ చేయలేదండి, దీంతో మత్స్యకన్యను పట్టడం కుదరదు అని చెప్తున్నాను. నా మూడంతా జరగొట్టావు, అది నేను వేటాడటానికి వెళ్ళను. చూడండి, గేలం కొన్నందుకైనా వేటకు వెళ్ళండి. మత్స్యకన్య కాకపోయినా 4 మంచి చేపలు దొరికినాయి అనుకోండి, చక్కగా పులుసు పెడతాను. నా మూడు బాగలేదు, నేను వెళ్ళను. మీకు మూడు రావాలి అంటే నేను ఒక మంచి కాఫీ తెస్తాను, ఉండండి. చండాలమైన శ్వాసన వస్తుంది. చేపల కంపు, ఆ చేపల బజార్కి వెళ్ళకూడదు.
కిచి చిచి చిచి వెంటనే డ్రెస్ మార్చేయాలి. అబ్బో బంగారం ఆపిల్ తింటావా? కాశ్మీరీ ఆపిల్ రా, నీకోసం ఫ్రెష్ గా తీసుకొచ్చావు. దా. మీరు తిరగండి. ఎందుకు తిరగలరా మేము? తను మీ ముందు తినడానికి సిగ్గుపడుతుందిరా. అబ్బో, ఈవిడి గారి భాష ఇంత అర్థమైపోతున్నట్టుంది. ప్రేమకి భాష లేదు తెలుసా? ఈయన పెద్ద సాహస వీరుడు, ఈవిడి గారు పెద్ద సాగర్ కన్య. అవును మరి, అది తినండి. ఆగు, తిరుగుతున్నాం. బంగారం దా పట్టు. ఓహో, నా ముందు తింటానికి సిగ్గుపడుతున్నావా? అయితే ఈ ప్లేట్ ఇక్కడ పెడుతున్నాను, సిగ్గు లేకుండా, అదే సిగ్గు పడకుండా తినే. నేను కళ్ళు మూసుకుంటా, తిను. మెల్లగా తిన్నానా? నా చిట్టి తిన్నావా? తినేసావా? అరే చూడండి రా, నేను చెప్పానా మనం చూడకపోతే ఒక్క నిమిషం ఎలా తినేసిందా? రే 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 అలా తిరగగానే దాచే సంపదం చెప్తున్నావు కదా. ఇక్కడ ఎక్కడ పెట్టుంటాడు, వెతకరా నువ్వు. తను నిజంగా తినిందంటే నమ్మరేంట్రా? ఒరే ఐన్స్టీన్, ఈ మెసేజ్ నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూడు. చూడు చిట్టి. అరే చూడండి రా, తను ఏం చేసిందో చూడండి. ఏంట్రా, కన్ను కొట్టిందా? ముద్దు కూడా పెట్టింది కదా నాన్న. అవునరా, కావాలంటే మళ్ళీ చూడండి. నానా, నా చిట్టి కదూ, నా బుజ్జి కదూ, ఒక్కసారి ఫ్లయింగ్ కిస్ అమ్మా. నా చిట్టి ఒక్కసారి. పాపం సిగ్గు పెడుతున్నట్టుందిరా. తను అవన్నీ చేసిందంటే నమ్మరేంట్రా? రే హల్వా, ఇంకొకసారి చేసావనుకో చంపేస్తా. ఇంత కాదు గాని మనం వెళ్దాం పద. 1 minute రా బాబు. కన్నా, సాగర్ కన్యని పెళ్లి చేసుకునేటప్పుడు పిలవడం మర్చిపోకు నాన్న, మేము మీ ఫ్రెండ్స్ కదా. చెప్తాను ఎప్పుడో చేసుకో. ఎప్పుడు నేను నమ్మరు, ఇంతే. వాళ్ళ ముందు చేయొచ్చుగా. నెక్స్ట్ టైం అలాగే ఇస్తాలే. నువ్వు మాట్లాడావా? నువ్వు మాట్లాడావా? అరే తను మాట్లాడిందిరా. అరటి తొక్క. రేయ్, ఇప్పుడు తొక్కలే పడ్డాయి, ఈసారి రాళ్ళు చెప్పులు పడతాయి. అంతా నీ వల్లే. చిటి కన్నా బుజ్జి, త్వరగా మెరబెడ్ని ఆకర్షించి రప్పించండి అమ్మా. బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ నిచ్చి నాకంట కట్టారు. షేక్ జీ, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. కావాలంటే నా 4G ఫోన్లో ఫుల్ హెచ్డీలో ఒక వీడియో తీసి పంపిస్తా, చూసుకోండి. అరే నిజం మామయ్యుడు, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, నేనే రాత్రి తీసుకొచ్చా. చూడండి, 100 కోట్లు. అక్షరాల 100 కోట్లకి రూపాయి తక్కువైనా ఒప్పుకునేది లేదు. నువ్వు ఇక్కడే కొంచెం చేపలతో ఆడుకుంటూ ఉండు. అక్కడ గోపాల్ గారు ఆల్రెడీ మరబెడ్డి పట్టుకుని దుబాయ్ షేక్ తో 100 కోట్లకి డీల్ మాట్లాడుతున్నాడు. అదేంటి, మెరబెడ్ని ఆకర్షించే చేపలను మనం కొంటే అది అక్కడికైనా వెళ్ళిపోయింది. ఉండి ఒక్క నిమిషం కనుక్కుని వస్తాను. అఘోరించావులే, నువ్వు ఇక్కడే తగలడు, నేను హ్యాండిల్ చేసుకుంటా. బావా రే బావా, బావా నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? బావా బయట హడావిడేంటి? బావా నువ్వు కళ్ళద్దాలు ఈ హుడ్డీ వేసుకొని కవర్ చేసుకుంటా ఈ కిటికీలో నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎవరు నేను చూడలేదు. ఒరే ఏం జరుగుతుందిరా అసలు? బయట మీడియా ఏంటి, ఆ జనాలేంటి? వాళ్ళంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళరా, ఇంకా ఇంటర్నేషనల్ టీవీ వాళ్ళు కూడా వస్తున్నారు. వెయిట్ చెయ్యి.
ఏం చేసావురా? మొన్న మనం సరదాగా ఒక వీడియో బయట చేసాం, గుర్తుందే? బావా బావా ఏంట్రా? ఒక్క నిమిషం బావా. బావా ఇవాళ నువ్వు నా ఫోన్లో చాలా కలర్ఫుల్గా కనపడుతున్నావు బావా. ఓ చిన్న వీడియో బయట చేద్దామా ప్లీజ్? కానీ హాయ్ ఫ్రెండ్స్, మరి కాసేపట్లో నేను ఫేస్బుక్ లైవ్ లోకి వస్తున్నాను, అక్కడ కలుద్దాం. బావా చాలా సింపుల్ గా ఉంది తెలుసా? ఏదైనా కొత్తగా క్రియేటివ్ గా చెప్పు బావా. కొత్తగా అంటే ఏం చేయాలరా? ఇప్పుడు జనాలంతా సాగర్ కన్య గురించి మాట్లాడుకుంటున్నారా? అవును. సాగర్ కన్యని పట్టుకోవాలని చూస్తున్నారా? అవును. ఇప్పుడు నిజంగా సాగర్ కన్యని నువ్వు చూసావనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఎలా ఎగ్జైట్ అవుతావు, రియలిస్టిక్ గా ఫీల్ అయ్యి చెప్పు. బానే ఉంది, కానీ జనాలకి ఇది ఫేక్ అని తెలిసిపోతే బాగోదేమోరా. ఇది జనాల కోసం కాదు బావా, మన కోసం. ప్లీజ్ 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 బావా, నా కోసం చెయ్యి. రెడీయా? హాయ్ ఫ్రెండ్స్, మీరు చెప్తే నమ్మరు, నేను నా ఫ్రెండ్ రమేష్ గారు ఒక సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ మా ఇద్దరికి సాగర్ కన్య కనిపించింది. అంటే నువ్వు ఆ వీడియోని మీడియాకి అవుట్ చేసావా? అంటే మనం ఫేమస్ అవ్వాలంటే చేయాలి కదా బావా. నువ్వు ఫేమస్ అయితే ఆటోమేటిక్ గా నేను ఫేమస్ అవుతాను. రే దరిద్రుడా, నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను బుక్ చేస్తావా? ఇప్పుడు ఈ విషయం జనాలకు తెలిసిందనుకో నన్ను కుమ్మేస్తారా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? నువ్వు పని చేయి, బయట జనాలు మీడియా లోపలికి రాకముందే నేను ఎవ్వరికంట పడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి మీడియాతో సారీ అండి, ఇదంతా మా ఫ్రెండ్ చంటికి తెలియకుండా సరదాగా చేసిన వీడియో ఎవడో ఫ్రెండ్ ఆన్లైన్ లో అప్లోడ్ చేశాడు అని చెప్పు. తేడా వచ్చిందనుకో బావరే నిన్ను నరికేస్తా. వస్తా. పిలిచి మరీ ఫేమస్ చేస్తానంటే వద్దంటాడు ఏంటంటే వాడు. సరే ఆ వీడియో నేనే చేశానని చెప్పి ఫేమస్ అయిపోతాను. డియర్ మీడియా, ఐ ఆమ్ కమింగ్. వంద కోట్లు ఏంటి మన కోటి కాబోతున్నావురా. ఎన్ని కోట్లకో? 100 కోట్ల. 100 కోట్ల? 100 కోట్లు వస్తే దాయటానికి మన ఇల్లు సరిపోతుందా? వీళ్ళ మొహాలు చూస్తే 10 లక్షలు కూడా చూసుండరు. వీళ్ళకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకిప్పుడు 100 కోట్లు ఎవరిస్తారనేదే కదా మీ డౌట్. నేనా? నేను 100 కోట్లు ఇవ్వడం ఏంట్రా? మన కళ్ళ ముందే ఉందిగా లక్ష్మీదేవి. నా లక్ష్మీదేవి కాదు, నా మచ్చి, నా చిచ్చి, నా డార్లింగ్ సాగర్ కన్య మావయ్య. కరెక్ట్ గా అడిగావురా. నా మచ్చి డార్లింగ్. ఈ యదోమహానికి సాగర్ కన్యతో సరసాల ఒకటి. సూపర్ గా చెప్పా మావయ్య. ఇదిగోరా మన కళ్ళ ముందు ఉన్న 100 కోట్లు ఈ లక్ష్మీదేవి ఇస్తుందిరా. మావయ్య నా లక్ష్మీదేవి కాదు, నా మచ్చి డార్లింగ్, నా చుచ్చు డార్లింగ్, నా మావయ్య. చూడు అక్కడి నుంచి మనకు డబ్బులు ఎలా వస్తాయి అని. ఇక్కడి నుంచి మనకి డబ్బులు రావురా, ఈవిడేమీ ఇవ్వదు. ఈవిడ్ని మనం పట్టుకెళ్ళి ఎవరికైనా ఇస్తే వాళ్ళు మనకిస్తారు. మచ్చి డార్లింగ్ ని నేను ఎవరికి ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఆల్రెడీ ఒప్పేసుకున్నారా? అంతకి 100 కోట్లు. 100 కోట్ల? 100 కోట్లు ఇచ్చి నన్ను తీసుకునే ఆ ఎదవెవడు బాబు? దుబాయ్ షేక్ ఇస్తానరా మనకి 100 కోట్లు. ఆ డబ్బులు నువ్వు ఇచ్చినట్టయితే చెప్పు, నీకే చెప్పు. ఈ సాగర్ కన్య మన ఇంట్లో ఉన్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే? ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. హాయ్ నీలు. ఏం లేదే.
నన్ను లోపలికి కూడా పిలవ్వా? అది యాక్చువల్గా ఏంటి గోపాల్, ఏమైంది నీకు? ఏం లేదే. లేదు, నువ్వు ఎప్పట్లో లేవు, ఏదో డిఫరెంట్ గా బిహేవ్. అయ్యో లేదు, నార్మల్, చాలా ఉల్లాసంగా ఉన్నాను. సరే కానీ ఇంట్లో నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు. మిగతా వాళ్ళంతా ఏరి? వాళ్ళు యునో హాయ్ నీలిమా. హాయ్. ఏం లేదు, మీ అందరిని ఈ రోజు డిన్నర్ కి పిలుద్దామని వచ్చాను. అవును, అందరూ కనిపిస్తున్నారు, వన్ ఎక్కడ కనబడట్లేదు. నేను ఇంట్లో లేను. ఓ, నువ్వు ఇంట్లో లేవా? మరి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? కాపలా. కాపులా? కాపలా కాదు, కాపలా కాదు, కాపుడు కాపుడు పెట్టుకున్నాడు. కాపురం పెట్టుకున్నాడు వాడు లోపల. కాపురం దేనికి? అంటే వాడికి దెబ్బ తగిలింది. అవునా, నేను చూసొస్తాను. గోపాల్, నీలిమ వస్తుందని ఎందుకు చెప్పావు? అంటే మా వాడికి కొంచెం బద్ధకం ఎక్కువ కదా, ఆ బద్ధకం కొద్దీ అప్పుడప్పుడు ఒంటి మీద బట్టలు కూడా వేసుకోడు కదా, అందుకని ఒక కాషన్ లాగా అన్నమాట. డార్లింగ్, నేను ఇప్పుడే వస్తా, జాగ్రత్తగా ఉండు. చుచ్చు డార్లింగ్. ఇప్పుడే కదా అమ్మాయి రూమ్ నుండి వచ్చింది, బట్టలు వేసుకోకుండా ఎందుకు కూర్చుంటాడు? దెబ్బ తగిలింది అన్నారు. తగ్గిపోయిందా? ఇదే కరెక్ట్ టైం ఎస్కేప్ అవడానికి, లేకపోతే వీళ్ళు నన్ను దుబాషేకి అమ్మేసేలా ఉన్నారు. సరే, ఇంతకీ మీరందరూ ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? ఏం లేదు గోపాల్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రూమ్ కి పెయింట్స్ కొట్టిస్తుంటే నీ బెడ్రూమ్ లో పెయింట్స్ అంటే నాకు బాగా ఇష్టం కదా, పిక్ తీసి పంపుదామని వచ్చా. ఇప్పుడు మనకి ఆ మర్మైడ్ కనిపిస్తడం లేదు, ఓకేనా? మాకేం కనిపిస్తడం లేదే. ఎక్కడా? ఇక్కడే. ఇక్కడ ఇక్కడ మాకేం కనిపిస్తడం లేదే. ఇదిగో వెళ్ళిపోతుంది, అక్కడే వెళ్ళిపోతుంది. అరే మాకేం కనిపిస్తడం లేదు. నాకు కనిపిస్తుంది కదా, నేను వెళ్ళి చూసాను. మాకు అసలు ఏమీ కనిపించట్లేదు నిల్మా. లేదు, నిజంగానే నేను మెర్మైడ్ ని చూసాను. మెర్మైడ్ వెళ్ళిపోతుంది గోపాల్. అయ్యో నీలు, నాకు బాలు చెప్పాడులే, నువ్వు 4-5 రోజుల నుంచి మర్మైడ్ అని తెగ ఆలోచించేసి నీకు ఒక మెంటల్ బ్లాక్ అంతే. చచ్చా, అదేం లేదు, మీరంతా నన్ను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏయ్, నువ్వు ఎవరికి టాటా చెప్తున్నావు? ఇక్కడ ఏదో జరుగుతుంది, వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ మెర్మైడ్ వచ్చింది, నేను వెళ్ళి పట్టుకుంటా. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నన్ను వదలండి. అలాంటిది ఏం లేదు. వెళ్ళిపోతుంది గోపాల్, వదలండి. ఇంట్లో షుగర్ అయిపోయింది, బయటికి వెళ్ళినప్పుడు తీసుకురండి. ఈసారికి షుగర్లెస్ కాఫీనే. ఇందాక నేను మత్స్యకన్య గురించి అన్న మాటల మనసులో పెట్టుకొని మొహం మార్చుకొని ఇలా మొహం చూపించకుండా కూర్చోనక్కర్లేదు. ఇందా కాఫీ తీసుకో. షుగర్ లేకపోతే మాత్రం చల్లని పోయిన కాఫీ అక్కడ పెట్టి దర్జాగా కూర్చొని పేపర్ చదువుకుంటావా? నీకేనా పౌరుషం? నాకు లేదనుకున్నావా? నాలో ఒక యాంగిల్ చూసావు, రెండో యాంగిల్ చూడలేదు. కుంప తీసి
ఇప్పుడు ఈ ముసలోడు ఏం చూపిస్తాడో ఏమో. మనందరూ యాంగ్రీ మెన్ అంటారు. నా కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. నీ పిల్లం మీద అరవాల్సింది నా మీద అరుస్తావేంట్రా? ఈ షోకి ఏం తక్కువ లేదు. నన్ను టెంప్ట్ చేయడానికి సాగర్ కనీలా కాదు, సంబా ఊరిస్లా వచ్చినా ఇంచి కదల్చలేవు. ఇది ఉక్కు బాడీ. భగవంతుడా, ఏ క్షణాన ఈ డ్రెస్ వేసుకున్నాను కానీ వీళ్ళందరి టార్చర్ భరించలేకపోతున్నా. ఏంటి రంభావరవసి అంటున్నారు? మీకు నేను చాలనా? అక్కడికి పెద్ద మీరు మన్మధుడైనట్టు. నేను మన్మధుడు అమ్మ మొగుడినే. నా కోసం అమ్మాయిలు క్యూలు కడుతున్నారు. అవునవును, మిమ్మల్ని చూసి మూర్చిపోయి హాస్పిటల్ ముందు క్యూ కడుతున్నారు. ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు? అయినా ఉన్న మాట అంటే ఉనికెక్కువ ఎందుకండి? ఇక్కడ నువ్వు 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 కన్యా. వెళ్ళి సాగర్ కన్యని వెతుకుదాం పద. దూకుల్లో మహేష్ బాబు ఏం చెప్పాడు? కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఆగడులో ఏం చెప్పాడు? డిక్కి వలసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందని చెప్పలేదు? ఎదవ డబ్ స్మాష్ డైలాగ్ లాపి డోర్ మూసుకుని పద. ఎందుకు కొట్టాను చెప్పుకుంటుండే? ఒక చేపకి ఇంకో చేప ఎండ లేదు అని చెప్తే కోపం కాదా?